హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్‌టిఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో తాలింపు అన్నం చూపించబోతున్నానండి. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా, లేదంటే ఈజీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు, లేదంటే ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం నానబెట్టనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇలా పొడి పొడిగా రైస్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకి మినపప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టీ స్పూన్ వరకి ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ వేగాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల టేస్ట్ చాలా బావుంటుందండి ఈ రైస్‌లో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక 5, 6 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఇది మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసేసుకోవచ్చు. కానీ కొంచెం కారం వేస్తున్నాను నేనైతే. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ షేడ్‌లోకొచ్చే వరకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 5, 6 గార్లిక్ పాడ్స్‌ని చిన్నగా చాప్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ వరకి పసుపు వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా! ఆ రైస్‌ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఒక టీ స్పూన్ వరకి కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులోనే ఒక టీ స్పూన్ వరకి ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి. చాలా త్వరగా అయిపోతుందండి. మనకి మార్నింగ్ టైమ్‌లో హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి బాక్స్ పెట్టాలన్నా, హస్బెండ్‌కి ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఈజీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నా చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫైనల్‌గా కొద్దిగా నిమ్మరసం, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మనకి తాలింపన్నం అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ. చూసారా, ఫ్రైడ్ రైస్ అయితే చాలా బావుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి స్పైసీగా. చాలా త్వరగా కూడా అయిపోతుంది కదా! మరి మార్నింగ్ టైమ్‌లో పిల్లలకి, హస్బెండ్‌కి బాక్స్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు, లేదంటే ఎప్పుడైనా అన్నం మిగిలినప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్ లాగా ఇలా తాలింపన్నం చేసేసుకోండి. చాలా చాలా బావుంటుంది. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.